హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను 10 రూపాయలండి. రోజుకి 10 రూపాయలు చొప్పున దాచుకుంటూ 10 రూపాయలు పెంచుకుంటూ మనం 2,86,900 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో చూడండి. 1 ఇయర్కి అయితే 57,380 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 2 ఇయర్స్కి అయితే 1,14,760 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 3 ఇయర్స్కి అయితే 1,72,140 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే 4 ఇయర్స్కి అయితే 2,29,520 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇదే 5 ఇయర్స్కి అయితే 2,86,900 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 10 రూపాయల మనీ సేవింగ్ ఐడియా అండి. చక్కగా 10 రూపాయలు దాచుకుంటూ మనము రోజుకి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంక 10 రూపాయలు అండి. ఫస్ట్ మనము 30 రోజుల నెల గురించి అయితే రాసి చూపిస్తున్నాను. తర్వాత 31 రోజుల నెల గురించి రాసి చూపిస్తాను. తర్వాత 28 రోజుల నెల గురించి రాసి చూపిస్తాను. 30 రోజుల నెలలు 4 నెలలు ఉంటాయి 1 ఇయర్కి. తర్వాత 31 రోజుల నెలలు మనకి 7 నెలలు ఉంటాయి 1 ఇయర్కి. 28 రోజుల నెల ఫిబ్రవరి నెల 1 నెల ఉంటుంది 1 సంవత్సరానికి. ఇప్పుడు మనము 1వ తారీఖు నుంచి 30వ తారీఖు పట్టుకు నేను ఇలా బుక్లో అయితే రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ తారీఖు మనము 10 రూపాయలు దాచుకోవాలి. తర్వాత 2వ తారీఖు కూడా 10 రూపాయలే. అంటే ఆ 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటూ ఉండాలండి. తర్వాత 3వ తారీఖు 30 రూపాయలు, 4వ తారీఖు 40 రూపాయలు, 5వ తారీఖు 50 రూపాయలు, 6వ తారీఖు 60 రూపాయలు, 7వ తారీఖు 70 రూపాయలు, 8వ తారీఖు 80 రూపాయలు, 9వ తారీఖు 90 రూపాయలు, 10వ తారీఖు 100 రూపాయలు. ఈ 10 రోజులు మనము ఇలా 100 రూపాయల దాకా దాచుకుంటాము. 10 రోజులు కూడా మనము ఈ 100 రూపాయల దాకా దాచుకుంటే మనం ఈ 10 రోజులు 550 రూపాయలు సేవ్ చేసుకుంటాము. ఈ 10 రోజుల బట్టికి అయితే 550 రూపాయలు సేవ్ చేసుకుంటాము. మీరు చక్కగా ఇలా ఒక 10 రోజులైనా డబ్బులు దాచుకొని మనకు కావాల్సింది చిన్న చిన్న వస్తువైనా కానీ కొనుక్కోవచ్చు అండి చక్కగా 500కి. తర్వాత ఇంకో 10 రోజులకి ఇలా వేసి చూపిస్తాను. ఇలా 3 10 రోజులకైతే డివైడ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము 10వ తారీఖు పట్టికి 100 రూపాయలు దాకా దాచుకున్నాం కదా. తర్వాత 11వ తారీఖు నుంచి మనము 110 రూపాయలు దాచుకోవాలి. 10 రూపాయలు పెంచుకోవాలండి. 11వ తారీఖు నుంచి మనము 110 రూపాయలు, 12వ తారీఖు 120, 13వ తారీఖు 130, 14వ తారీఖు 140, 15వ తారీఖు 150, 16వ తారీఖు 160, 17వ తారీఖు 170, 18వ తారీఖు 180, 19వ తారీఖు 190, 20వ తారీఖు 200 అండి. ఇలా 10 రూపాయలు అనేది పెంచుకుంటూ ఉండాలండి చక్కగా మనము. అంటే 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 200 ఇలా పెంచుకుంటూ ఉండాలి. తర్వాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం ఈ పద్ధతిలో దాచుకున్న డబ్బులు 1,550 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. మీరు చక్కగా ఇలా ఈ 10 రోజులైనా దాచుకొని మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులైనా కొనుక్కోవచ్చు అండి చక్కగా ఇలా 10 రోజులు దాచుకొని. తర్వాత మనము 21 నుంచి 30వ తారీఖు వరకు కూడా చెప్తాను నేను మీకు. 20వ తారీఖు వరకు మనము రోజుకి 10 రూపాయలు చొప్పున దాచుకుంటూ మనము 20వ తారీఖు మనము 200 రూపాయలు దాచుకున్నాం కదంటే 10 రూపాయలు పెంచుకుంటూ మనము 20వ తారీఖుకి 200 దాకా దాచుకుంటాం కదా. ఈ 21వ తారీఖు మనం ఏం చేయాలంటే 210 రూపాయలు దాచుకోవాలి. 22వ తారీఖు 220 రూపాయలు, 23వ తారీఖు 230 రూపాయలు, 24వ తారీఖు 240 రూపాయలు, 25వ తారీఖు 250 రూపాయలు. అంటే 24వ తారీఖు మనం 240 రూపాయలు దాచుకుంటే 25వ తారీఖు మనము ఆ 240 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు యాడ్ చేసుకొని మళ్ళీ 250 రూపాయలుగా దాచుకోవాలి. ఆ 240 రూపాయలు ప్లస్ ఇంకొక 10 రూపాయలు 250 రూపాయలుగా దాచుకోవాలి. తర్వాత 26వ తారీఖు 260 రూపాయలు, 27వ తారీఖు 270 రూపాయలు, 28వ తారీఖు 280 రూపాయలు, 29వ తారీఖు 290 రూపాయలు, 30వ తారీఖు ఏమో 300 రూపాయలు. అంటే మనం 10 రూపాయలు అనేవి పెంచుకుంటూ ఉండాలి. అంత ముందు రోజు దాచుకున్న డబ్బులు ప్లస్ ఇంకొక 10 రూపాయలు అలా పెంచుకుంటూ ఉండాలి. ఈ చివరి 10 రోజులు అంటే 21 నుంచి 31వ తారీఖు వరకు ఈ పద్ధతిలో దాచుకుంటే మనము 2,550 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే ఇలా ఒక 10 రోజులైనా కానీ మనీ సేవ్ చేసుకొని ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను మీకు అందుకే ఇలా 1 ఇయర్కి మొత్తానికి చెప్పకుండా ఇలా 10 రోజులుగా అయితే డివైడ్ చేసి చెప్తున్నానండి. చక్కగా ఒక 10 రోజులైనా దాచుకుంటే ఇంత మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఇంకా తర్వాత మనము ఈ నెల మొత్తం కలిపితేను అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రోజుకు 10 రూపాయలు పెంచుకుంటూ మనం అంటే ఫస్ట్ తారీఖు 10 రూపాయలు దాచుకుంటే ఆ ఫస్ట్ తారీఖు 10 రూపాయలు, 2వ తారీఖు ఏం చేయాలంటే ఫస్ట్ తారీఖు దాచుకున్న 10 రూపాయలు ప్లస్ ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు దాచుకుంటున్నాము. తర్వాత 3వ తారీఖు ఏం చేయాలంటే మనము 2వ తారీఖు దాచుకున్న 20 రూపాయలు మళ్ళీ ఆ 20 రూపాయలు ప్లస్ ఇంకొక 10 రూపాయలు 30 రూపాయలు. తర్వాత 4వ తారీఖు ఏం చేయాలి, మనం 30వ తారీఖు వరకు మనం 3వ తారీఖు బట్టికి 30 రూపాయలు దాచుకుంటాం కదా. 4వ తారీఖు కూడాను 30 రూపాయలు దాచుకోవాలి ప్లస్ ఇంకొక 10 రూపాయలు దాచుకోవాలి. అప్పుడు 40 రూపాయలు. అలా చక్కగా ఇలా దాచుకుంటూ మనము ఈ 30 రోజులు కూడాను ఇలా దాచుకుంటే మనము 300 రూపాయల దాకా ఇలా దాచుకుంటూ ఉండాలండి 30 రోజులు కూడాను. ఇలా మొత్తం కలిపితేనే ఈ నెలంతా కలిపితేనే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే మనము 4,650 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఫస్ట్ 10 రోజులేమో 550 రూపాయలు సేవ్ చేసుకున్నాం. తర్వాత 10 రోజులేమో 1,550 రూపాయలు సేవ్ చేసుకున్నాము. తర్వాత 10 రోజులేమో 2,550 రూపాయలు సేవ్ చేసుకున్నాము. మొత్తం కలిపి 4,650 రూపాయలు సేవ్ చేసుకుంటామండి చక్కగా. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా ఒక నెలకైనా కానీ డబ్బులు దాచుకొని మనకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోవచ్చండి. ప్రతిదీ హస్బెండ్స్ని ఏం అడగలేము కదండి.
ఒక్కొక్కసారి అడిగినా కానీ కొనిస్తారు, ఒక్కొక్కసారి ఏమో కొనిచ్చారు కదా. అలాంటప్పుడు మనము వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే కొంత డబ్బులు అనేటివి దాచుకొని చక్కగా ఇలా మనకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోవచ్చండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడాను. ఇంకా తర్వాత 31 రోజుల గురించి చెప్తానని చెప్పాను కదా. 1 ఇయర్కి 31 రోజులు నెలలు 7 నెలలు ఉంటాయండి. 7 నెలలు ఏమేంటాయి అనేవి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. చివరిలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా తర్వాత ఇక్కడ కూడాను అంతే దాచుకోవాలి మనము. 31 రోజుల నెలలో కూడా అంతే దాచుకోవాలి. ఫస్ట్ తారీఖు 10 రూపాయలు దాచుకుంటాము, 2వ తారీఖు 20 రూపాయలు దాచుకుంటాం, 3వ తారీఖు 30 రూపాయలు, 4వ తారీఖు 40 రూపాయలు, 5వ తారీఖు 50 రూపాయలు. అలా మనము ఇలా 10వ తారీఖు బట్టికి మనము 100 రూపాయలు దాకా దాచుకుంటూ ఉంటాం. అంటే 10 రోజులు పెంచుకుంటూ మనము 100 రూపాయల దాకా దాచుకుంటాము. ఈ 10 రోజులు మనం ఇలా దాచుకుంటే అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇలా దాచుకుంటాం కదా. ఈ 10 రోజులు కూడా మనము 550 రూపాయలు దాచుకుంటాము. ఇందాక నెల ఎలా దాచుకున్నాము ఈ నెలలో కూడా సేమ్ అలానే దాచుకుంటాము. కాకపోతే ఈ 31 రోజులు ఉంటాయి కదండి, 31వ తారీఖు 310 రూపాయలు ఎక్స్ట్రా దాచుకుంటాము. అంటే 300 ప్లస్ ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా దాచుకుంటాము. చక్కగా ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారనుకోండి మీరు, మనం ఫస్ట్ 10 రోజులు కూడా 550 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 10 రోజులు కూడాను 1550 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 11 రోజులు ఉంటాయండి, 31 రోజులు నెలలు కాబట్టి ఈ 11 రోజులు కూడాను మనము 2860 రూపాయలు సేవ్ చేసుకుంటామండి. ఇంక ఇప్పుడు మొత్తం 30 రోజులు కలిపితేను 4960 రూపాయలు సేవ్ చేసుకుంటాము. చక్కగా ఇలా అయినా దాచుకొని చూడండి. 4960 రూపాయలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. మనకి మిక్సీ కానీ ఇంకా గ్రైండర్ కానీ అలాంటివి ఏమైనా ఇంట్లోకి చిన్న కుక్కర్ కానీ అలాంటివి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాం కదండి. మనం ఇంట్లోకి ఆడవాళ్ళము ఇంట్లో వంట సామాన్లు అవి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే చక్కగా ఇలా ఇవైతే కొనుక్కోవచ్చండి. 4000 పెట్టుకొని చక్కగా ఇలా దాచుకొని ఒక నెలకి డబ్బులు అనేటివి. మనం మిక్సీ కొనాలన్నా కానీ 3000, 4000 ఉంటుంది. గ్రైండర్ అయినా అంతే ఉంటుంది. ఇంకా కరెంట్ కుక్కర్ కానీ ఇంకా మనం ఇంట్లోకి మామూలు కుక్కర్స్ కానీ ఏమైనా కావాలి అంటే ప్రతిదీ హస్బెండ్స్ని అడగలేం కదా. ఇంకా చక్కగా ఇలా డబ్బులు సేవ్ చేసుకొని కొనుక్కోవచ్చండి. తర్వాత 28 రోజులు నెల గురించి కూడా చెప్తానని చెప్పాను కదా. 28 రోజుల నెలలో కూడాను మనం ఇందాక 30 రోజుల నెలలో 31 రోజుల నెలలో ఎలా దాచుకున్నాము 28 రోజుల నెలలో కూడా అలానే దాచుకుంటామండి. ఫస్ట్ తారీఖు 10 రూపాయలు, 20వ తారీఖు 20 రూపాయలు, 30వ తారీఖు 30 రూపాయలు, 40వ తారీఖు 40, 5వ తారీఖు 50, 6వ తారీఖు 60, 7వ తారీఖు 70, 8వ తారీఖు 80, 9వ తారీఖు 90, 10వ తారీఖు 100 అలానే దాచుకుంటాము. ఈ 20వ తారీఖు కూడాను అంతేనండి. అంటే 11 నుంచి 20. తర్వాత 11వ తారీఖు ఏమో 110 రూపాయలు, 12వ తారీఖు 120, 13వ తారీఖు 130, 14వ తారీఖు 140, 15వ తారీఖు 150, 16వ తారీఖు 160, 17వ తారీఖు 170, 18వ తారీఖు 180, 19వ తారీఖు 190, 20వ తారీఖు 200, 21వ తారీఖు 210 రూపాయలు, 22వ తారీఖు 220 రూపాయలు, 23వ తారీఖు 230 రూపాయలు, 24వ తారీఖు 240 రూపాయలు, 25వ తారీఖు 250, 26, 260, 27, 270, 28, 280. ఇది ఫిబ్రవరి నెలలో అండి. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ తారీఖు 10 రూపాయలు దాచుకున్నాం కదా. 2వ తారీఖు ఏమో ఆ ఫస్ట్ తారీఖు దాచుకున్న 10 రూపాయలు మళ్ళీ ఇంకో 10 రూపాయలు యాడ్ చేసుకోవాలి, 20 రూపాయలు దాచుకోవాలి. తర్వాత 3వ తారీఖు కూడా 10 రూపాయలు యాడ్ చేసుకోవాలి, 20 రూపాయలు దాచుకుంటాం కదా 2వ తారీఖు. ఆ 20 రూపాయలకి ఇంకో 10 రూపాయలు కూడా యాడ్ చేసుకొని 30 రూపాయలు దాచుకోవాలి. ఆ 20 రూపాయలు దాచుకుంటాం. 2వ తారీఖు 20 రూపాయలు దాచుకుంటాం, మళ్ళీ 3వ తారీఖు 20 రూపాయలు దాచుకుంటాం, ప్లస్ ఇంకో 10 ఎక్స్ట్రా కలుపుతాం, 30 రూపాయలు అవుతాయి. ఈ 4వ తారీఖు కూడా అంతేనండి. మనము 3వ తారీఖు 30 రూపాయలు దాచుకున్నాం కదా, 3వ తారీఖు కూడా 30 రూపాయలు దాచుకుంటాం, ప్లస్ 4వ తారీఖు కూడా 30 రూపాయలు దాచుకుంటాం. ఆ 30 రూపాయలతో పాటు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా దాచుకుంటే 40 రూపాయలు. అర్థమైంది కదా. అంటే 10 రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి. ఇలా కనుక మీరు దాచుకుంటే ఫస్ట్ 10 రోజులేమో 550 రూపాయలు సేవ్ చేసుకుంటాము, తర్వాత 10 రోజులేమో 1550 రూపాయలు సేవ్ చేసుకుంటాము. ఇందాట్లాగానే సేమ్ అంటే 30 రోజులు నెల ఎలా దాచుకుంటాం 31 రోజుల నెలలో కూడా అలా దాచుకుంటాం కదా. ఇలా సేమ్. కాకపోతే ఇక్కడేమో 30 రోజులు ఉంటాయి, ఇక్కడేమో 31 రోజులు ఉంటాయి, ఇక్కడేమో 28 రోజులే ఉంటాయి. ఇంకా తర్వాత 28 రోజులకి మనము 1960 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇంకా మొత్తం కలిపితేను 4060 రూపాయలు సేవ్ చేసుకున్నాం. ఈ ఫిబ్రవరి నెలలో 4060 రూపాయలు సేవ్ చేసుకుంటాము. రోజుకి 10 రూపాయలు దాచుకుంటూ 10 రూపాయలు పెంచుకుంటూ మనము ఇలా 4060 రూపాయలు సేవ్ చేసుకుంటాం ఈ ఫిబ్రవరి నెలలో. ఇంకా 31 రోజుల నెలలో ఏమో మనము 4960 రూపాయలు సేవ్ చేసుకుంటాం. ఈ 30 రోజుల నెలలో ఏమో మనము 4650 రూపాయలు సేవ్ చేసుకుంటామండి. ఇంక ఇప్పుడు నేను మీకు 1 ఇయర్కి అని చెప్పాను కదా, ఇంక ఇక్కడ 3 నెలలు వేసాను కదా, ఇంకా కదమా నెలలో కూడా చెప్తాను ఎలా వేసుకోవాలనేది. అంటే ఇప్పుడు మనము 30 రోజుల నెలలో ఏమో 4 నెలలు ఉంటాయండి. ఈ 30 రోజులు ఉన్న నెలలు 4 నెలలు ఉంటాయి. అవి ఏమేంటాయి అంటేను మనకు ఇప్పుడు ఏప్రిల్ నెలలో 31 రోజులు ఉంటాయండి. ఈ 30 రోజులు ఉన్న నెలలు 4 నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి. ఆ 4 నెలల్లో కూడాను జూన్ నెల, ఏప్రిల్ నెల, తర్వాత సెప్టెంబర్ నెల, నవంబర్ నెల, ఈ 4 నెలలు కూడాను 30 రోజులు ఉంటాయి. తర్వాత ఈ 31 రోజులు ఉన్న నెలలు 7 నెలలు అని చెప్పాను కదండి. అవి ఏంటంటే ఇంకా మిగిలినవి అంటే జనవరి,
ఫిబ్రవరికి 28 ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి తర్వాత వేసి చూపిస్తాను. తర్వాత మార్చి నెలలో కూడా 31 రోజులు ఉంటాయి. తర్వాత మే నెలలో 31 రోజులు ఉంటాయి. తర్వాత జూలై నెలలో ఉంటాయి. ప్లస్ ఆగస్ట్ నెలలో కూడా 31 రోజులే ఉంటాయి. అక్టోబర్ నెల, తర్వాత డిసెంబర్ నెల, ఈ 7 నెలలు కూడాను మనకి 31 రోజులు ఉంటాయి. ఇంకా తర్వాత 28 రోజులు ఉన్న నెలలో ఒక నెల, అది ఒక నెల అండి. 28 రోజులు ఉన్న నెల ఒక నెల, అది వచ్చేసేసి ఫిబ్రవరి నెల. ఇంక ఇప్పుడు మనము ఈ 30 రోజుల నెలలో మనము ఇందాక 4,650 రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా. ఈ 4,650 ఇంటూ 4 నెలలు దాచుకోవాలి. ఇదే పద్ధతిలో దాచుకొని 4 నెలలు దాచుకోవాలి. ఇదే పద్ధతిలో ఈ నెల ఇలా వేసి చూపించాను కదా, ఇదే పద్ధతిలో మనం 4 నెలలు కూడాను దాచుకోవాలి. ఇంకా తర్వాత 31 రోజుల నెలలో 7 నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి. ఈ 31 రోజుల నెలలో మనము ఈ పద్ధతిలో దాచుకుంటే 4,960 రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా. ఇదే పద్ధతిలో మనము 7 నెలలు కూడా దాచుకోవాలంటే 4,960 ఇంటూ 7 నెలలు. తర్వాత 28 రోజుల నెల ఒక నెల ఉంటుంది అని చెప్పాను కదా. 28 రోజుల నెల ఫిబ్రవరి నెల ఒక నెల ఉంటుంది 1 ఇయర్కి. అప్పుడు మనము ఫిబ్రవరి నెలలో 4,060 రూపాయలు సేవ్ చేసుకున్నాం కాబట్టి 4,060 ఇంటూ ఒక నెల కాబట్టి ఒక నెల వేసి చూపిస్తున్నాను. ఈ 4,650 ఇంటూ 4 కౌంట్ చేస్తే 18,600 రూపాయలు అయితే మనము దాచుకుంటామండి ఈ 30 రోజుల నెలలో, ఈ 4 నెలల్లోనూ. తర్వాత ఈ 31 రోజుల నెలలో 7 నెలల్లో కూడా మనం ఎంత డబ్బులు దాచుకుంటామండి, 34,720 రూపాయలు అయితే దాచుకుంటామండి ఈ 31 రోజుల నెలలో 7 నెలల్లో కూడాను. ఇంకా తర్వాత ఫిబ్రవరి నెల ఒక నెల కదా, ఇప్పుడు 4,060 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. ఇంక ఇప్పుడు మొత్తము టోటలు కౌంట్ చేస్తే మనకి మొత్తం కలిపితేను 57,380 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. అది 1 ఇయర్కి. 1 ఇయర్ కంటే ఇప్పుడు ఇవి 4 నెలలు కదా, ఇవేమో 30 రోజులు ఉన్న నెలలో, తర్వాత ఇవేమో 31 రోజులు ఉన్న నెలలో, ఇదేమో ఫిబ్రవరి నెల అంటే 28 రోజులకి. అంటే మనం 30 రోజుల నెలలో 4 నెలల్లో కూడాను 18,600 రూపాయలు సేవ్ చేసుకుంటాము. 31 రోజుల నెలలో 7 నెలల్లో కూడాను 34,720 రూపాయలు సేవ్ చేసుకుంటాం. ఇంకా ఫిబ్రవరి నెల ఒక నెలకి 4,060 రూపాయలు సేవ్ చేసుకుంటాం. మొత్తం కలిపి 57,380 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము చక్క డబ్బులు ఈ పద్ధతిలో దాచుకుంటే అంటే 10 రూపాయలు మనీ సేవింగ్ ఐడియా. అది 1 ఇయర్కి మనీ సేవింగ్ ఐడియా. అది 10 రూపాయలు, రోజు 10 రూపాయలు దాచుకుంటూ తర్వాత రోజు ఆ 10 రూపాయలు ప్లస్ ఇంకో 10 రూపాయలు యాడ్ చేసుకుంటూ చక్కగా మనము 57,380 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ అమౌంట్తో మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉంది, మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడాను. ఇదే పద్ధతిలో అంటే మనము ఇదే పద్ధతిలో 1 ఇయర్కి దాచుకుంటే 57,380 రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా. ఇదే పద్ధతిలో మనము 2 ఇయర్స్కి దాచుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1 ఇయర్కి మనము ఈ పద్ధతిలో దాచుకుంటే 57,380 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా. అదే మనం 2 ఇయర్స్ దాచుకున్నాం అనుకోండి ఇదే పద్ధతిలో, అంటే 2 ఇయర్స్ కూడా దాచుకుంటాం కదా. 1 ఇయర్కి ఏమో 57,380 రూపాయలు దాచుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ కూడా ఇలానే దాచుకోవాలి. అంటే 57,380 రూపాయలు ఒక 1 ఇయర్కి, ఇంకొక 1 ఇయర్కి, అలా 2 ఇయర్స్ కదండి. ఇప్పుడు మొత్తం కలిపితేను 1,14,760 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి 2 ఇయర్స్కి అయితే. తర్వాత 3 ఇయర్స్కి అయితే మనం ఎంత మనీ సేవ్ చేసుకుంటామంటే ఇప్పుడు మనము 2 ఇయర్స్కి 1,14,760 రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా, ప్లస్ ఇంకొక 1 ఇయర్ యాడ్ చేసుకోవాలి. 1 ఇయర్కి మనం 57,380 రూపాయలు సేవ్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఈ 3 ఇయర్స్కి కలిపి 3 ఇయర్స్కి 1,72,140 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో దాచుకుంటే. తర్వాత 4 ఇయర్స్కి దాచుకుంటే ఎంత మనీ దాచుకోవచ్చు, ఇప్పుడు 4 ఇయర్స్ దాచుకుంటే ఎంత మనీ దాచుకోవచ్చు అంటే ఇప్పుడు మనం 3 ఇయర్స్కి 1,72,140 రూపాయలు దాచుకున్నాం కదా. ప్లస్ ఇక్కడ ప్లస్ అండి, నేను ఇంటూ చేశాను. ప్లస్ ఇప్పుడు మనము ఈ 1 సంవత్సరానికి 57,380 రూపాయలు, అంటే ఇదేమో 3 ఇయర్స్ది ప్లస్ 1 ఇయర్కి, ఇక్కడేమో 2 ఇయర్స్కి ప్లస్ 1 ఇయర్కి, ఇక్కడ ఒక 1 ఇయర్కి 1 ఇయర్కి 2,29,520 రూపాయలు.
ఇప్పుడు 2,29,520 రూపాయలు సేవ్ చేసుకుంటాం 4 ఇయర్స్కి అయితే. అదే 5 ఇయర్స్కి అయితే ఎంత మనీ దాచుకుంటామంటే ఇక్కడ రాసి చూపిస్తాను మీకు, ఇక్కడ రాసి చూపిస్తాను 5 ఇయర్స్కి ఎంత మనీ దాచుకుంటామంటే మనము 4 ఇయర్స్కి 2,29,520 రూపాయలు దాచుకున్నాం కదా, ప్లస్ ఇంకొక 1 ఇయర్ యాడ్ చేసుకోవాలి. ఇది 4 ఇయర్స్కి ఇంత మనీ దాచుకున్నాం, ప్లస్ ఇంకొక 1 ఇయర్ యాడ్ చేసుకుంటే 1 ఇయర్కి మనం 57,380 రూపాయలు దాచుకుంటాం కదా. ఇంక ఇప్పుడు మొత్తం కలిపి ఇది ఒక 1 ఇయర్, 4 + 1 5 ఇయర్స్ కదా. ఇయర్స్కి ఎంత దాచుకుంటామంటే 2,86,900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. నేను మీకు మళ్ళీ ఒకసారి అయితే రాసి చూపిస్తాను. ఇప్పుడు 1 ఇయర్కి అయితే మనము ఎంత మనీ దాచుకుంటామంటే 57,380 రూపాయలు దాచుకుంటామండి. అదే 2 ఇయర్స్కి అయితే మనము అంటే 2 ఇయర్స్కి మనం ఎంత మనీ దాచుకుంటామంటే ఇందాక ఇక్కడ చెప్పాను కదా 1,14,760 రూపాయలు. అదే మనం 3 ఇయర్స్కి దాచుకున్నాం అనుకోండి, అంటే 1 ఇయర్కి 57,380 రూపాయలు దాచుకున్నాం కదా, 57,380 × 3, అప్పుడు మనము 3 సంవత్సరాలకి 1,72,140 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. తర్వాత మనము 4 ఇయర్స్కి ఎంత మనీ సేవ్ చేసుకుంటామంటే ఇప్పుడు మనము 1 ఇయర్కి 57,380 రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా, 57,380 × 4, అప్పుడు మనం 4 ఇయర్స్కి మనం ఎంత మనీ సేవ్ చేసుకుంటామంటేను 2,29,520 రూపాయలు సేవ్ చేసుకుంటామండి. ఇదే మనము 5 ఇయర్స్కి సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు 1 ఇయర్కి 57,380 రూపాయలు సేవ్ చేసుకుంటాం కాబట్టి ఇదే విధంగా 5 ఇయర్స్ అంటే 57,380 × 5 మనము అప్పుడు 2,86,900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. చక్కగా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా 5 ఇయర్స్ పాటైనా దాచుకోవచ్చు, లేదు అనుకుంటే 1 ఇయర్ పాటైనా దాచుకోవచ్చు, లేదు అనుకుంటే 2 ఇయర్స్ పాటైనా దాచుకోవచ్చు. చక్కగా 3 ఇయర్స్ పాటు కానీ 4 ఇయర్స్ పాటు కానీ 5 ఇయర్స్ పాటు కానీ చక్కగా ఇలా దాచుకొని డబ్బులు మనం ఇంట్లోనే మన చేతుల్లోనే డబ్బులు ఇలా దాచిపెట్టుకొని బ్యాంకులో అయినా వేసుకోవచ్చు. మనకు కొంత అమౌంట్ అనేది ఉంటుంది. లేదు ఈ డబ్బులు పెట్టి మనం గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. గోల్డ్ కొనుక్కున్నారనుకోండి బెస్ట్ అండి. ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు గోల్డ్ని బ్యాంకులో పెట్టేసేసి డబ్బులు తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ గోల్డ్ అమ్ముకున్నా కానీ మనకి లాభమే వస్తుంది, కానీ నష్టమైతే రాదండి. గోల్డ్ అయితేను రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇలా ల్యాండ్స్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవడం కానీ ఇలా దాచుకున్న డబ్బుల్ని ఇలా ప్లాన్ చేయండి. లేదు మేము ఇంత అమౌంట్ దాచుకోలేము అనుకుంటే మన ఛానల్లో తక్కువ అమౌంట్ దాచుకునే వీడియోస్ కూడా ఉన్నాయండి. అంటే 2 రూపీస్, 1 రూపీ, 5 రూపీస్ దాచుకొని ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు, తర్వాత 10 రూపీస్ అలా ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.